హాయ్ ఫ్రెండ్స్, నేను బాగున్నాను. మీరు బాగున్నారా? ఈరోజైతే గుత్తి క్యాప్సికమ్ కర్రీ వండుకుంటున్నామండి. ఫస్ట్ అయితే శుభ్రం చేసి పెట్టుకున్నాను క్యాప్సికమ్ని. వాటిని ఇలాగా 4 ముక్కల కింద కట్ చేసుకుని ఆయిల్లో డీప్ ఫ్రై చేశానండి. డీప్ ఫ్రై చేసిన తర్వాత వాటికి కావాల్సిన మసాలాకి ఉల్లిపాయ, జీడిపప్పు, అలాగే పుచ్చిపప్పు, నువ్వులు వేసానండి. దాన్ని పేస్ట్ చేసుకున్నాను. అలాగే సాజీరా, బిర్యానీ ఆకు, ధనియాలు, ఇలాచీ, లవంగాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, షాజీరా వేసి బాగా వేయించుకున్నాను. అలాగే ఇందాక మిక్సీ పట్టుకున్నానని చెప్పాను కదా, అదిగోండి ఆ పేస్ట్ కూడా వేసి కొద్దిగా పసుపు వేసుకుని బాగా వేయించుకుంటున్నానండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, కారం, ఉప్పు వేసి బాగా వేయించుకుని, అలాగే ధనియాల పౌడరు, గరం మసాలా అన్నీ వేసుకుని అందులో వాటర్ వేసుకుంటున్నానండి. వేసుకున్న తర్వాత ముందుగా డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న క్యాప్సికమ్స్ కూడా అందులో వేసేసి బాగా కలుపుకుని అందులో కొద్దిగా కొత్తిమీర వేసాను. అంతేనండి, కంప్లీట్ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి గుత్తి క్యాప్సికమ్ కర్రీ. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ వీడియో.